Hello guys, thank you for coming to watch my video. Thank you so much. మీకు ఎవరైతే లింక్ షేర్ చేశారో ఆర్ఎల్స్ మీరే నా thumbnail చేసి ఓపెన్ చేశారో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ మీకు నిజంగా కనుక నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, అంతకు మించి మీ దగ్గర నుంచి ఏం అడగలేదు నేను. సో ప్రీవియస్గా నేను షార్ట్స్లో అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ గురించి మాట్లాడాను. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ప్రతిదీ కంటెంట్ మొత్తం అంతా షార్ట్స్ రూపంలోనే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వాట్ ఈస్ డీప్ వెబ్, ఆ డార్క్ వెబ్ అంటే ఏంటి, డీప్ వెబ్ అంటే ఏంటి, సో ఎవ్రీథింగ్ అందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వాటికి యాక్సెస్ ఎలా చేయాలని కూడా అందులోనే చెప్దామని అనుకున్నాను. బట్ లిటరల్గా ఏమవుతుందంటే నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ గైడ్లైన్స్కి అది విరుద్ధంగా ఉందన్నమాట. అంటే ఆ గైడ్లైన్స్కి మన వీడియోస్ అనేవి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేయట్లేదు, బ్లాక్ అయిపోతుంది. నేను ఏం చేశానంటే ఇల్లీగల్గా జరిగేవి ఏవైతే రికార్డ్ చేసి పెడుతున్నానో పెట్టాను ప్రీవియస్గా 1 వీక్ ముందు పెట్టాను. సో అవి బ్లాక్ అయిపోయినాయి, ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సో నేను ఎంతవరకు అయితే చెయ్యాలి, ఎంతవరకు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు మాత్రమే వీడియో అనేది రికార్డ్ చేసి పెడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియోలో డార్క్ వెబ్కి యాక్సెస్ చేయడం ఎలా, అసలు ఏ బ్రౌజర్స్ యూజ్ చేయాలి, అండ్ యాక్సెస్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఏ టర్మ్స్ అండ్ కండిషన్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఏమైనా ఎక్స్టర్నల్గా VPNs యూజ్ చేయాలా, వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఓకేనా? బట్ వీడియోలోకి వెళ్ళే ముందు క్లియర్ కట్గా చెప్తున్నా, ఈ వీడియో అనేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. సో మీరు ఇన్ కేస్ ట్రై చేసినట్టు కనుక అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేస్తే అది మీ ఓన్ రిస్క్. సో మీ ఓన్ రిస్క్ తీసుకొని మీరు ట్రై చేయండి. సో దీని నుంచి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకైతే సంబంధం లేదు. ఓకేనా? ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేసింది. అంటే జస్ట్ నేను ఎలాగ యాక్సెస్ చేయాలి అంటే జస్ట్ నాలెడ్జ్ పర్పస్కి మాత్రమే షేర్ చేస్తున్నా. ఓకేనా? ఇన్ కేస్ మీరు కనుక ట్రై చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోండి. నేను ఏవైతే చెప్తానో ప్రతి జాగ్రత్తలు తీసుకోండి. అంటే మనకి ఏవైతే లింక్స్ కనిపించినా వాటిపైన వెళ్ళి క్లిక్ చేయకండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక బ్రౌజర్ అనేది కావాలని చెప్పాను కదా, దానికి ఒక తార్ బ్రౌజర్ అనేది ఉండాలన్నమాట. తార్ బ్రౌజర్ ఏంటంటే ఇది ఒక దీన్ని ఆనియన్ బ్రౌజర్ అని కూడా పిలుస్తారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ తార్ బ్రౌజర్ని ఆనియన్ బ్రౌజర్ అని ఎందుకు పిలుస్తారో, సో ఆనియన్ ఎలా ఉంటుంది, లైక్ ఆనియన్ అంటే లేయర్స్ బై లేయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక లేయర్ తీయగానే ఇంకొక లేయర్ తీయగానే ఇంకొక లేయర్స్ వైజ్ ఉంటుంది కదా. సో ఈ తార్ బ్రౌజర్ కూడా లేయర్ బై లేయర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అన్నమాట. సో మీకు ఫర్దర్గా వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది లేయర్ బై లేయర్ ప్రొటెక్షన్ అంటే ఏంటో. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ మనం తార్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత హియర్ తార్ బ్రౌజర్. సో సింపుల్గా తార్ బ్రౌజర్ అనేది వెబ్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ లింకే అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. సో హియర్ చూడండి, అఫీషియల్గా ఉన్న వెబ్సైట్లో కూడా ఇక్కడ ఏంటంటే విండోస్కి, మ్యాక్ఓఎస్కి, లైనక్స్కి అండ్ ఆండ్రాయిడ్కి. సో మనం ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే తార్ బ్రౌజర్ని యూజ్ చేయొచ్చు. సో మనకి విండోస్ కాబట్టి విండోస్కి సంబంధించిన ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుందాము. మన విండోస్ యొక్క విండోస్ యొక్క ఇది డౌన్లోడ్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ 1 minute డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ ద ఫైల్ అండ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో రెడీ ఫర్ ద ఇన్స్టలేషన్. ఇది ఇన్స్టలేషన్ అవడానికి రెడీ ఉంది. ఇన్స్టాల్.
జస్ట్ ఒక ఇది 1 minute-లోనే 1 minute to 2 minutes-లో ఇది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్. ఓకే ఓకే తార్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకున్నాము. తార్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత హియర్ చూడండి, ఇక్కడ తార్ బ్రౌజర్ ఉంది కదా. సో ఇది కనెక్ట్ క్లిక్ చేయాలన్నమాట. కనెక్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది VPNకి కనెక్ట్ అవుతుంది. సో VPN ఏంటంటే మన ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తున్నాను, ఏదైనా ఒక వెబ్సైట్ని ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తున్నానంటే, సో నేను సెర్చ్ చేస్తున్నందుకు నాకంటూ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. సో అంటే నాకు ఇంటర్నెట్లో అదొక అడ్రస్ అన్నట్టు, నాకు అదొక ఐడి అన్నట్టు. సో ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే కనెక్ట్ కొట్టడం వల్ల సో ఎవ్రీ 10 minutes-కి మన ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను చూడండి ఫేస్బుక్ అని ఎంటర్ చేశాను. సో ఫేస్బుక్ అని ఎంటర్ చేసినప్పుడు ఫేస్బుక్కి సంబంధించిన ఏవైతే లింక్స్ ఉంటాయో అన్నీ ఓపెన్ అయినాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఐపీ అడ్రస్ అని చెప్పాను కదా, ఇక్కడ 3 layers ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది. సో ఇది ఎవ్రీ 10 minutes-కి ఈ 3 layers ప్రొటెక్షన్ యూజ్ చేసుకొని ఐపీ అడ్రసెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నాకేంటంటే ఇంకా హై లెవెల్గా నాకు అంటే ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని చెప్పి సో నేను సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి స్టాండర్డ్ మోడ్ అండ్ సేఫర్ మోడ్ అండ్ సేఫెస్ట్, అంటే స్టాండర్డ్, సేఫర్ అండ్ సేఫెస్ట్ ఇలా 3 modes ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇదేంటంటే స్టాండర్డ్ మోడ్ ఏంటంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు దీన్ని. లైక్ అంటే ఈ బ్రౌజర్ మనకు తెలియకుండా ఇంటర్నల్గానే ఏదైనా స్క్రిప్ట్ రన్ అయిపోవచ్చు. అంటే చాలా రిస్కీ. స్టాండర్డ్ మోడ్లో ఉంటే అది చాలా రిస్క్ అనమాట. సో ఇది నేను సేఫర్ మోడ్కి సెట్ చేసుకుంటున్నా, ఎందుకంటే అప్పుడు ఈ బ్రౌజర్ సేఫ్ అన్నట్టు. అండ్ అంటే ఇప్పుడు నేను ఏం యాక్సెస్ చేసినా ఏవైతే అన్వాంటెడ్ కానీ ఇల్లీగల్ వెబ్సైట్స్ ఏమన్నా ఉంటాయో అవి నేను యాక్సెస్ చేయలేను. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమీ ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ కానీ ఇలాంటిది ఏమీ ట్రోజన్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకని నేను సేఫెస్ట్ సెట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, స్టాండర్డ్ నుంచి సేఫెస్ట్ సెట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ బ్రౌజర్తో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా. అంటే నేను స్టాండర్డ్లోనే ఉంచేస్తే ఏమవుతుంది నేను భయపడాలి, అంటే లైక్ ఏమైనా అన్వాంటెడ్ ఫైల్స్ ఏమైనా అటాక్ అవుతుందా నా ల్యాప్టాప్కి, లైక్ నా ఇమేజెస్ కానీ నా వీడియోస్ కానీ ఏమైనా లీక్ అవుతాయా. సో ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది స్టాండర్డ్ మోడ్లో. సో నేను సేఫెస్ట్కి సెట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇందులో లైక్ ఎలాగంటే థార్ టాక్సీ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో థార్ టాక్సీ చూడండి, థార్ టాక్సీ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇందులో థార్ టాక్సీ చూడండి యువర్ రైట్ టు ద డార్క్ వెబ్. ఇందులో ఏంటంటే అంటే మనకి ప్రాబ్లం లేని వెబ్సైట్స్ ఏవైతే అంటే డార్క్ వెబ్లో ఉన్న వెబ్సైట్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి రూట్ చూపిస్తుంది అనమాట. అంటే వాటి లింక్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, లైక్ ఏదైనా www.google.com అనగానే గూగుల్ ఓపెన్ అవుతుంది, సో facebook.com అనగానే ఫేస్బుక్ ఓపెన్ అయింది. బట్ ఇందులో ఈ .comతో ఉంటుంది అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. మన URL ఏదైతే ఉంటుందో చాలా డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ ఉండడం వల్ల మనం ఆ యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోలేము, మనం టైప్ చేయలేము కూడా. సో ఇదేంటంటే థార్ టాక్సీ అని ఉంది కదా, ఇది మనకు ఒక రూట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో ఫిషింగ్ లింక్స్ కూడా ఉంటాయి. లైక్ చూడండి డిఫరెంట్ ద టార్ టైమ్స్ అని, ఆ BBC అని అలా. సో ఇటువంటి డార్క్ వెబ్లో ఏవైతే ఉన్నాయో సో వీటి లింక్స్ అన్ని ఈ థార్ టాక్సీలో ఉన్న వెబ్సైట్లో ఉంటాయి. సో ఇక్కడే ఫిషింగ్కి సంబంధించిన లింక్స్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మనం ఏది క్లిక్ చేసినా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ యూ షుడ్, అంటే క్లిక్ హియర్ టు వ్యూ సంథింగ్ ఏదో ఉంది కదా, దిస్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ ఫిషింగ్ సైట్స్ యూ షుడ్ నాట్ యూజ్. అంటే మనం ఏదైతే యూజ్ చేయకూడదో అటువంటి లింక్స్ అనమాట ఇవి. సో ఈ లింక్స్ మనం అసలు యూజ్ చేయకూడదు. అంటే
పొరపాటును కూడా ఇవి మనం యూజ్ చేస్తే ఏదైనా రిస్క్లో పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అందులో ఏముంటాయో కూడా మనకు తెలియదు. అది మనకి దేనికి అంటే ఏ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుందో కూడా తెలియదు. ఓకే, అంటే మనం ఏ లింక్ ఓపెన్ చేసినా చూడండి, ఆల్ ఓవర్ ద అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. థార్ మార్కెట్ అని, వాట్ ఎవర్ వరల్డ్ మార్కెట్ అని, సో ఇలా చాలా ఉన్నాయి. గైస్ సి, డ్రగ్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా. సో అంటే మనం ఎందుకు ఓపెన్ చేయకూడదు, ఈ లింక్స్ చూస్తే మీకు అంటే ఇక్కడ లింక్లోనే అది ఏంటని ఉంది కాబట్టి మీకు లింక్స్ చూస్తేనే అర్థమవుతుంది. సో డ్రగ్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో అందుకే డార్క్ వెబ్ అనేది అంత రిస్క్ అంటారు అనమాట. అంత రిస్కీగా మనకి ఏది పెడితే అది ఓపెన్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఓకేనా. మేబీ ఈ వీడియో ద్వారా మీకు కొద్దిగైనా నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. మేబీ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఎన్హాన్స్ చేసి ఇంకా అంటే యూట్యూబ్ ఆల్గరిథం ఏంటో క్లియర్గా తెలుసుకొని ఇంకా ఏమైనా అది బ్లాక్ చెయ్యదు అనేటట్టు వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.